అరిథ్మియా అనేది రిథమ్ నుంచి వచ్చిందండి. రిథమ్ అనేది ఒక నార్మల్ క్రమంగా కొట్టుకోవడాన్ని హార్ట్ రిథమ్ అంటాం. నిమిషానికి 60 సార్లు 70 సార్లు కొట్టుకోవడమే కాకుండా రెగ్యులర్గా కొట్టుకోవాలి. సో ఈ రిథమ్ ఎప్పుడైతే దెబ్బతిందో దాన్ని అరిథ్మియా అంటాం. సో బేసికల్లీ హార్ట్ బీటింగ్కి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఎరిథ్మియాస్ అంటాం. ఈ ఎరిథ్మియాస్ అనేవి కొన్ని కండిషన్స్లో బై బర్త్ ఉండొచ్చు, కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ పెరిగి పెద్ద అయిన తర్వాత వాల్వ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఆర్టరీస్లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల కానీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఈ గుండె ఎఫెక్ట్ అయ్యి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సాధారణంగా ఇట్లాంటి పేషెంట్స్ గుండె దడతో కానీ, ఆయాసంతో కానీ, కళ్ళు తిరగడం కానీ, ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి అన్కాన్షియస్ అవ్వడం, అపస్మారక స్థితిలోకి పోవడం, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇది కాకుండా అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ ఏదైతే మనం సడన్ కార్డియాక్ డెత్ అంటామో, సడన్ కార్డియాక్ అరెస్ట్, జనరల్ పాపులేషన్లో కార్డియాక్ అరెస్ట్ అని చెప్పేసి చెప్తాం. దీని గురించి కార్డియాక్ అరెస్ట్ అనేది బేసికల్లీ ఒక రిథమ్కి సంబంధించిన ప్రాబ్లం, ఒక ఎరిథ్మియా సంబంధించిన ప్రాబ్లం. గుండె వేగం మరీ ఎక్కువగా 200-250 కంటే ఎక్కువగా వెళ్ళడం వల్ల సడన్గా వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి దాని నుంచి కోలుకోలేని కండిషన్లో కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్తో సాధారణంగా ఈ పేషెంట్స్ వస్తూ ఉంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.